హాయ్ అండి. భోగి రోజు మా ఫ్రెండ్స్ పిల్లలతో పాటు మా పాపకు కూడా భోగి పళ్ళు వేయించాము. అందరికీ ఒక్కొక్కరు సెపరేట్‌గా కాకుండా అందరికీ గుర్తుండేలాగా అందరి పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి భోగి పళ్ళైతే వేశాము. ఫస్ట్ పిల్లలందరినీ ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత పిల్లలకి కుంకుమతో బొట్టు పెట్టి భోగి భోగి పండ్లనేవి వేశాము. ఈ భోగి పళ్ళలో రేగిపండ్లు, కాయిన్స్, పువ్వుల రెక్కలు ఇలా మనకిష్టం వచ్చినవన్నీ కలిపేసుకొని ఇలా దోసెటితో అయితే పిల్లల మీద వేస్తారు. నాకు తెలిసి 5 సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా భోగిపళ్ళు వేస్తారు. ఫస్ట్ మా ఫ్రెండ్ వేసింది. మా ఫ్రెండ్ వేసినప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారు కానీ చిన్నపిల్లలయ్యి తల నుంచి ఏదో కింద పడుతున్నట్టుగా ఫీల్ అయ్యి భయపడ్డారు. ఆ తర్వాత పిల్లలందరినీ ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. సో, ఫైనల్‌గా నేను కూడా వేసేస్తున్నాను. నేను కూడా వేసేసి పిల్లల్ని ఆశీర్వదించిన తర్వాత అయితే నేను కూడా వాళ్ళ పక్కనే కూర్చున్నాను. ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక 5 మెంబర్స్‌ని పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా పిల్లలకి భోగి పండ్లు వేయించిన తర్వాత అక్షింతలతో ఆశీర్వదించమన్నాము. సో, ఇలా వాళ్ళు ఆశీర్వదించారు. సో, మీకు తెలుసా భోగి పండ్లు చిన్నపిల్లలకి ఎందుకు వేస్తారో? మీకు గనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇలా పిల్లలకి వేయించి అయిపోయిన తర్వాత అయితే వచ్చిన పెద్దవాళ్ళకి తాంబూలం ఇచ్చాము. తాంబూలము, స్వీటు. సో, మన తెలుగువారి సాంప్రదాయం కదా! ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుంకుమతో బొట్టు, తాంబూలం ఇవ్వడం అనేది. సో, మా పిల్లల ఫంక్షన్ అయితే భోగి పండ్ల ఫంక్షన్ అయితే ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.